హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డివైన్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారు రచించిన దివ్య గ్రంథం సౌందర్య లహరిలోని 11వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు ఉన్న అమూల్యమైన భావాలను ఈరోజు మనం తెలుసుకుందాం. సౌందర్య లహరిలోని ప్రతి శ్లోకం ఒక ఆధ్యాత్మిక రత్నం. ఈ శ్లోకాలలో అమ్మవారి అనంతమైన కరుణ, జగత్తును నడిపించే ఆమె పరాశక్తి, భక్తులపై ఆమె కురిపించే అనుగ్రహం, భక్తుడు చేరుకోవలసిన పరమ గమ్యం గురించి అద్భుతంగా వివరించబడింది. ఈ శ్లోకాల భావాలను తెలుసుకోవడం వల్లే కేవలం జ్ఞానం మాత్రమే కాదు, మన జీవితాన్ని సానుకూలంగా మార్చుకునే ప్రేరణ కూడా లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహం ఎంత గొప్పదో, ఆమెను ఆశ్రయించిన వారికి ఎలాంటి దివ్య ఫలితాలు లభిస్తాయో ఈ శ్లోకాల ద్వారా అర్థమవుతుంది. అందుకే వీడియోని చివరి వరకు తప్పక చూడండి. అమ్మవారి దివ్య కటాక్షాన్ని పొందండి. 11వ శ్లోకం యొక్క భావం. అమ్మవారి మహిమ ఎంత గొప్పదంటే దేవతలకే శక్తిని ప్రసాదించేదే ఆమెనే. బ్రహ్మ సృష్టించడానికి, విష్ణువు రక్షించడానికి, శివుడు లయ చేయడానికి కూడా పరాశక్తి అనుగ్రహమే కారణం. ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమయ్యేదేమిటంటే, విశ్వంలో కనిపించే ప్రతి శక్తి వెనుక అమ్మవారి దివ్య శక్తి పనిచేస్తుంది అని నమ్మకం. 12వ శ్లోకం యొక్క భావం. నిజమైన భక్తితో అమ్మవారిని ధ్యానించిన వారికి ఆమె ఎప్పుడూ దూరంగా ఉండదు. మన ప్రార్థనలో నిజాయితీ, మనసులో వినయం ఉంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. భక్తి అనేది దేవుడిని మార్చడానికి కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి అని ఈ శ్లోకం గుర్తుకు చేస్తుంది. 13వ శ్లోకం. అమ్మవారి దివ్య కాంతి భౌతిక ప్రపంచానికే కాదు, మన అంతరంగానికి కూడా వెలుగునిస్తుంది. అజ్ఞానం, భయం, అయోమయం వంటి చీకట్లను తొలగించి జ్ఞానం, ధైర్యం, సద్బుద్ధిని ప్రసాదిస్తుంది అని ఈ శ్లోకం మనకు చెబుతుంది. 14వ శ్లోకం. ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి కదలిక అమ్మవారి చైతన్యంతోనే నడుస్తుంది. ఈ భావాన్ని గ్రహించినప్పుడు మనకు ప్రతి జీవిపై గౌరవం, ప్రేమ, దయ కలుగుతాయి. అందరిలోనూ దైవాన్ని చూడగల దృష్టి లభిస్తుంది అని ఈ శ్లోకం మనకు చెబుతుంది. 15వ శ్లోకం. అమ్మవారి ఒక్క కటాక్షం చాలు, జీవితంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. నిరాశతో ఉన్నవారికి ఆశ, బలహీనులకు శక్తి, దుఃఖంలో ఉన్నవారికి ఓదార్పు లభిస్తుంది. అందుకే భక్తులు ఆమె కరుణా దృష్టి కోసం నిరంతరం ప్రార్థిస్తూ ఉంటారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. 16వ శ్లోకం. అమ్మవారి సౌందర్యం కేవలం రూప సౌందర్యం కాదు, ఆమె ప్రేమ, కరుణ, మాతృత్వం, జ్ఞానం, దయ అన్నీ కలిసిన దివ్య సౌందర్యం. ఆ మహిమను పూర్తిగా వర్ణించడం దేవతలకు కూడా సాధ్యం కాదు అని ఈ శ్లోకం మనకు చెబుతుంది. 17వ శ్లోకం. తల్లి తన పిల్లల తప్పులను క్షమించినట్లే అమ్మవారు కూడా భక్తుల లోపాలను క్షమించి వారిని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఆమె శరణు ఆశ్రయించిన వారికి ఎల్లప్పుడూ రక్షణ, ధైర్యం, ఆశీర్వాదం లభిస్తాయి అని ఈ శ్లోకం యొక్క అర్థం. 18వ శ్లోకం. జీవితంలో ఎన్నో అడ్డంకులు, సమస్యలు, పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. కానీ అమ్మవారి కటాక్షం ఉంటే వాటిని ఎదుర్కొనే ధైర్యం, వాటిని అధిగమించే శక్తి మనకు లభిస్తుంది. ఈ శ్లోకం మనలో విశ్వాసాన్ని పెంచుతుంది అని అర్థం.
19వ శ్లోకం. అమ్మవారి అనుగ్రహం కేవలం భౌతిక సంపదలకే పరిమితం కాదు. ఆమె జ్ఞానం, భక్తి, సంతోషం, మనశ్శాంతి, ఆధ్యాత్మిక పురోగతి వంటి నిజమైన సంపదలను కూడా ప్రసాదిస్తుంది అని ఈ శ్లోకం అర్థం. 20వ శ్లోకం. అమ్మవారి చరణాలను ఆశ్రయించడం ద్వారా భక్తుడు పరమ గమ్యానికి చేరుకోగలడు. భక్తి ద్వారా మనసు పవిత్రమై జ్ఞానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొంది చివరికి మోక్షాన్ని పొందగలడని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. 11 నుండి 20వ శ్లోకాల సారాంశం. ఈ 10 శ్లోకాలు మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. దైవానుగ్రహం లేకుంటే ఏ శక్తి సంపూర్ణం కాదు. అమ్మవారి కటాక్షం ఉంటే భయం తొలగిపోతుంది, జ్ఞానం పెరుగుతుంది, భక్తి బలపడుతుంది, జీవితం ఆనందమయం అవుతుంది. అమ్మవారిని ప్రేమతో స్మరించడం, ఆమె చరణాలను ఆశ్రయించడం, ప్రతి పరిస్థితిలో ఆమెపై విశ్వాసం ఉంచడం భక్తుని నిజమైన ఆధ్యాత్మిక పురోగతికి మార్గం. భక్తులారా, సౌందర్య లహరిలోని 11వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు ఉన్న దివ్య భావాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం. మా ఛానల్లో ఇప్పటికే ఉన్న సౌందర్య లహరి 1 నుండి 10వ శ్లోకాల భావార్థం వీడియోని ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. ఈ వీడియోలో సౌందర్య లహరి ప్రారంభ శ్లోకాల ఆధ్యాత్మిక రహస్యాలు, శివశక్తిత్వం, అమ్మవారి పరాశక్తి స్వరూపం గురించి వివరంగా చెప్పబడింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండుగాక. ఓం శ్రీ మాత్రే నమః. శ్లోకాలు సంస్కృతంలో ఉంటాయి కదా, అర్థం కాదు. కాబట్టి నేను అమ్మవారి భావాలను తెలుసుకుంటూ మీకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో చేస్తున్నాను. మీకు నచ్చితే షేర్ చేయండి. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.